బంగారు గొలుసు దొంగలంటే టూ వీలర్ బండి మీద వచ్చి నడుచుకుంటూ పోయే ఆడోళ్ళ మెడకెళ్ళి పుట్టుకున్న గొలుసును తెంపుకొని రైవని దూసుకుపోతారు. అదే ట్రెండ్ నడుస్తుంది కదా. వాళ్ళకంటూ ఒక ప్లానింగ్, ఒక ఐడియా, ఓ టెక్నిక్, ఓ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉంటాయి. అయితే టూ వీలర్ బండ్ల మీదనే వచ్చి గొలుసులు కొట్టేయాలనా, కార్లు వస్తే నడవదా అని ఓ కొత్త ట్రెండ్కు నాంది వలుకుదామని చూసిండు గీ దొంగోడు. పాపం ఫస్ట్ అటెంప్ట్లనే దారుణంగా ఫెయిల్ అయి పట్టుబడ్డాడు పోలీసు వాళ్ళకి. దరిద్రుడు కలగంటే కలల కూడా వడగండ్ల వాన పడ్డదన్నట్టు అయింది కదా గీ దొంగోని చైన్ స్నాచింగ్ అటెంప్ట్ కూడా. చైన్ స్నాచింగ్ అంటే ఏదో బండ్ల మీదనే వచ్చి చేయాలనా, కార్లు వస్తే సక్సెస్ కావా అనుకుంటాయేమో. మేడ్చల్ జిల్లా అన్నోజీ కూడా మసీదు కాడుండే గీ 60 ఏళ్ల పెద్ద మనిషి పద్మమ్మ మెడలకెళ్ళి గొలుసు దెంపకపోయి వట్టిగానే దొరికిపోయిండు పోచారం ఐటీ కారిడార్ పోలీసు వాళ్ళకు. ఇక వీడేనట కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు క్యాబులు వచ్చి గొలుసు కొట్టేసి కొత్త ట్రెండ్ సెట్ చేద్దామని చూసిన దొంగోడు. పేరు వెంకటసామట. బంగారం రేటు లచ్చ మారుకుని టచ్ అవుతుందని తెలిసి టెంప్ట్ అయినట్టుండు బ్రదరు. కార్లో పోతుంటే ఇంటి ముంగట జొన్నలు ఎండబోసి కూర్చున్న ఈ పద్మమ్మ మెడలున్న పుస్తల తాడు చెక్కున మెరువంగానే వీని మెదట్ల మెరుపు లెక్క దొంగ ఆలోచన పుట్టినట్టుంది. పోయేటోడల్లా కారు ఆపి మెల్లెగా దగ్గరకొచ్చి కొన్ని నీళ్ళు ఇయ్యవా అమ్మ అని అడిగిండట. సరే ఎండన వాడి తిరుగుతున్నట్టుండు పిల్లగాడు పాపం అని ఇంట్లోకి పోయి చెంబుతోటి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిందట. ఇక ఆమె ఇట్లా వెనుకకు మర్రంగానే లటుక్కున గొలుసు గుంజి అందుకొని ఉరుకుతూనే ఉండట. వాడిని తిట్టుకుంటే ఎంట పడ్డదట ఆడికి గాని దొరుకుతాడు. వాడేమో కార్లనాయ, పెద్ద మనిషి ఏమో కాళ్ళతోటాయ. గట్టిగా కీకలు పెట్టంగానే అందరు వచ్చిరట గాని అప్పటికే అవతల పడ్డాడు వాడు. కానీ ఏం ఫాయిదా, ఏదన్నా దొంగతనం చేస్తే రెప్పకు తెలియకుండా గుడ్డును మాయం చేయాలా. అంత పెద్ద కారు వేసుకొని దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని దొంగతనం చేస్తే పట్టుబడకుండా ఊకుంటా ఆడిగా. 2 గంటలలో దొరకబట్టి ఈపు చింతపండు వేసి తెంపకపోయిన పుస్తల తాడును గుంజుకున్నారు. ఏరా వెంకటస్వామి, కారేసుకొచ్చి చైన్ స్నాచింగ్ చేసుడేంద్రా సన్నాసి, కొత్త ట్రెండ్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆవురా సోడిగా అని చెంపల పండి జరిచి ఎర్రిపప్ప లెక్క ఆలోచించిన వెంకటస్వామిని బొక్కలేసి బొక్కలు ఇరగొట్టే పని పెట్టుకున్నారట. కానీ బంగారం సాలగుండా మంచోళ్ళకు కూడా లేని ఆలోచన కలిగేటట్టు టెంప్ట్ చేయబట్టి దీని రేటు తక్కువ కాకుంటే కొనుడే కాదు, ఉన్న బంగారాన్ని కాపాడుకుంటే కష్టమవుతుంది ఇక రేపు దొంగలతోటి.